మిత్రులారా, ఈరోజు సదా అనే యాక్ట్రెస్ చేసినటువంటి చిన్న వీడియో చూశానండి. ఆవిడ వలవల వలవల ఏడుస్తుంది, కన్నీరు మున్నీరైపోయి అయ్యో 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 అని ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటూ. ఎందుకు అంటే ఢిల్లీలో వీధి కుక్కల్ని పట్టుకొని వాటిని సెపరేట్ షెల్టర్స్లో పెట్టేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది మొన్న 11వ తేదీన. సో షెల్టర్స్ ఇంత అకస్మాత్తుగా 8 వారాల్లో పెట్టమని సుప్రీంకోర్టు ఆదేశం. సెపరేట్ షెల్టర్స్ ఎక్కడా లేవే. అన్ని షెల్టర్స్ దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల దాకా ఢిల్లీలో ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయని చెప్పి అంచనా. సో అన్ని కుక్కలను పెట్టడానికి షెల్టర్స్ ఇంతకుముందు కట్టారా? కట్టలేదు. మరి ఇప్పటికిప్పుడు ఎక్కడ కడతారా? కట్టరు. ఏం చేస్తారు అంటే వాటిని పట్టుకొని చంపేస్తారు. అందుకని యానిమల్ లవర్స్ కానీ యానిమల్ ప్రొటెక్షన్ కోసం పనిచేసేటటువంటి ఎన్జిఓ సంస్థలు కానీ జీవకారుణ్యం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా బాధతో దుఃఖంతో అయ్యో ఏం జరుగుతుంది, ఆ కుక్కలకి ఏం జరుగుతుంది, ఆ నోరు లేని జీవాలకి ఏం జరుగుతుంది అనేటటువంటి బాధ వ్యక్తం అవుతుంది. అందరూ కూడా చాలామంది విలపిస్తున్నారన్నమాట. నాకు కూడా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు ఒక కుక్కను పెంచుకున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ కుక్క పేరే గోల్డీ. మీకు ఇంతకుముందు కూడా గోల్డీ మీద పద్యాలు వినిపించా. దాదాపు 300 పద్యాలు నేను గోల్డీ మీద రాశాను. ఇగో ఆ పద్యాలతో పుస్తకం కూడా వేశాను, గోల్డీ పద్యాలని. ఇది అందుకనే నాకు తెలుసు ఒక కుక్కను కానీ ఒక పిల్లిని కానీ పెంచుకోవడం అంటే వాటితో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది అనేటటువంటిది నాకు తెలుసు. నేను ఒక పద్యంలో రాశాను. అదేమిటంటే ఒక నీతో జతకట్టిన సకలావరణాల మీద సఖ్యత కుదిరన్. ఒక నీతో జతకట్టిన సకలావరణాల మీద సఖ్యత కుదిరన్, సుఖపిక జీవాదులపై అకలంక ప్రేమ కలిగినయ్యా గోల్డీ. అంటే ఒక్క నీతో స్నేహం చేయడం వల్ల నాకు మొత్తం ఈ సకల జీవరాశుల మీద ప్రేమ కలిగింది అని. నిజంగా అలా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మూగజీవి ఒక్క జీవితో మనం మమకారం పెంచుకున్న మొత్తం సకల జీవరాశుల మీద మనకు అంత ప్రేమ కలుగుతుంది. అందుకని నా హృదయాన్ని కూడా టచ్ చేసింది ఎక్కడో ఈ ఇష్యూ. మనం సరిగ్గా ఈ ఎస్ఐఆర్ పేరు మీద ఓటర్లను ఎలిమినేట్ చేసే ప్రక్రియ జరుగుతుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వీడియోలు చేసుకుంటున్నాము. కానీ మనకు తెలియకుండా మూగజీవాలను ఎలిమినేట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ మొదలైపోయింది మరో పక్కన. అయ్యో అని చెప్పి నాకు ఇవాళ అనిపించి చిన్న వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే అదే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వెరిడిక్ట్ అని చెప్పండి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆదేశం అని చెప్పండి. మరి వైరుధ్యం కదా. అంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఈ స్ట్రీట్ డాగ్స్ని పట్టుకొని వాటికి స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి వాటిని వాటి లొకేషన్స్లో వదిలిపెట్టండి అని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది. ఇదేమిటి ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒకసారి ఇచ్చినటువంటి ఆదేశానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశానికి మరి వైరుధ్యం ఉంది కదా అని చెప్పేసి ఎన్జిఓ సంస్థలు, యానిమల్ లవర్సు అందరూ కూడా హృదయ విదారకంగా రోధించడమే కాదు ప్రాధేయపడ్డారు మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర పిటిషన్లతో. మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఆర్ గవాయ్ దీని మీద నేను మళ్ళీ పునరాలోచిస్తానని చెప్పేసి ఆయన ఒక చిన్న ఆశ్వాసన అయితే పలికారు. సరే, ఇది ఇలాగే ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏమిటి అంటే కేవలం ఢిల్లీలో 8 లక్షల నుంచి 10 లక్షల దాకా డాగ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 60 to 70 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సరే, డొమెస్టిక్ యానిమల్స్ మాట అలా పక్కన పెడితే సో వీటి పాపులేషన్ పెరిగిపోతుంది. దానివల్ల ర్యాబిస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఢిల్లీలో ఒక పాప చనిపోయింది, అందుకని ఈ ఆదేశాలు వచ్చినాయి అంటారు. కాకపోతే ఇక్కడ మనుషుల మీద కంటే నీకు జంతువుల మీద ప్రేమ ఎక్కువైపోయిందా అంటే మనుషుల మీద ప్రేమ పెంచుకోవడం అంటే జంతువుల్ని ద్వేషించడం కాదు కదా, అందరినీ ప్రేమించాలి. మనకి గౌతమ బుద్ధుడు నేర్పింది అదే. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బుద్ధుడి కాలంలో, బుద్ధుని అనంతరము అశోకుడు
ఏం చేశాడా అంటే బుద్ధుడు జంతు బలులు నిషేధించమన్నాడు కదా, జంతువుల్ని బలి ఇవ్వద్దు, జంతువుల్ని ప్రేమించండి, సకల జీవరాశుల్ని ప్రేమించండి అన్నాడు కదా. ఆయన మార్గంలో నడిచిన అశోకుడు ఏం చేశాడంటే, ఆనాటి పాలకుడు అశోకుడు జంతువులకి మనుషులకి వైద్యశాలలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాడంట. రోడ్డు ప్రతి రహదారి పక్కన, ప్రతి రోడ్డు పక్కన కొన్ని కొన్ని మొక్కలు చెట్లు అన్నీ నాటించాడంట. అవి జంతువులకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి రకరకాల పశుపక్ష్యాదులకు అన్నిటికీ కూడా ఆహారాన్ని అందించేటటువంటి వీలైనటువంటి మొక్కల్ని చెట్లని పెంచేలాగా అన్నీ కూడా ఆయన చేయించాడు. ఇది నాకు గుర్తొచ్చింది. అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం 200-300 సంవత్సరాల క్రితం బుద్ధుని మార్గంలో నడిచిన అశోకుడు లాంటి పరిపాలకుడు ఒక దారి చూపించాడు. ఇంతకాలం అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, మూగ జీవాలని పట్టుకొని ఏదో ఒక రకంగా వాటిని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నాం తప్ప వాటిని కంట్రోల్ చేయడము, వాటి పాపులేషన్ని కంట్రోల్ చేసి వాటితో దయతో మమకారంతో వాటి పట్ల వ్యవహరించడం అనేటటువంటి దాన్ని మర్చిపోయామా ఏమిటి అని చెప్పి ప్రభుత్వాలు నిజంగా ఆ విధమైనటువంటి చర్యలు ముందే తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి షెల్టర్స్ కానీ అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తే వాటి పాపులేషన్ని కంట్రోల్ చేయాలి. వాటి పాపులేషన్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసిన తర్వాత ఆ స్ట్రీట్ డాగ్స్ గురించి మనకంతా ప్రమాదం ఏమీ రాదు. ఇది చేయాల్సి అది మనుషుల కోసం మనం ఏం చర్యలు చేపడుతున్నామో అవి అడవుల్లో ఉండవు. ఈ డాగ్స్ అనేటివి అడవుల్లో ఉండవు. అది మనుషుల్ని నివసించేటటువంటి ప్రాంతాల్లోనే అవి కూడా ఉంటాయి. సో వాటి పట్ల మానవత్వంతో మనం వ్యవహరించాలి. అంటే మానవత్వంతో అంటే మనుషుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమతో వ్యవహరిస్తున్నామో అదే జీవకారుణ్యంతో ఇతర జీవుల పట్ల కూడా, ముఖ్యంగా ఈ శునకాల పట్ల కూడా మనం వ్యవహరించాలనేటటువంటిది అశోకుడి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ మాట చెప్పాలని ఈ చిన్న వీడియో చేశాను అనమాట. ఏది ఏమైనా మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మాటిచ్చారు, దీని మీద మళ్ళీ ఆలోచిస్తానని చెప్పి. మళ్ళీ ఆలోచిస్తారేమో చూడాలి. మనుషుల్ని ప్రేమిద్దాం, జంతువుల్ని ప్రేమిద్దాం, సకలావరణాల మీద సఖ్యతతో ప్రేమతో ఉందాం. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.